హాయ్ ఫ్రెండ్స్, మహాత్మా గాంధీ, మరి అంబేద్కరు, మరి నెహ్రూ, మరి వల్లభాయ్ పటేల్ వీళ్ళందరినీ ఎవరు అని నన్ను అడిగితే తక్కువ తడుముకోకుండా వాళ్ళు మహాత్ములు అని చెప్తారు. వాళ్ళు మహాత్ములు ముందు కాదు, ముందు మనుషులు తర్వాత మంచి మనుషులు ఎలా అయ్యారంటే వాళ్ళల్లో స్వార్థము, పగ, ప్రతీకారము, ఈర్ష్య దేశాలు లేవు కాబట్టి వాళ్ళు మనుషుల్లో మంచి మనుషులు అయ్యారు. తర్వాత మహాత్ములయ్యారు. వాళ్ళ చరిత్రని మనం చదువుకుంటున్నాము. మనమే మనుషులమి, మంచి మనుషులము కాదు. ఎందుకంటే మనలో స్వార్థము, పగ, ప్రతీకారాలు, ఈర్ష్య దేశాలు ఏ కాడికి ఎలా సంపాదించాలా, ఎలా ముంచాలా అని అనుకోవడం తప్పక ఒక మంచి ఆలోచన మనలో లేదు. కాబట్టి మనం మనుషులుగానే మిగిలిపోతున్నాము. మరి ఎవరన్నా ఆలోచిస్తున్నారా? మనం మంచి మనుషులుగా మారదాము, మన చరిత్రను కూడా మన ముందు రాబోయే వాళ్ళు చదువుకునేటట్లుగా మనం ప్రవర్తిద్దాము అని ఎవరు అనుకోవట్లేదు. కాబట్టి ఇక్కడి నుంచన్నా మహాత్ములు కాకపోయినా, మంచి మనుషులు కాకపోయినా మనుషులుగా జీవిద్దాం. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోలు చూడండి. బాయ్.